చూస్తున్నారు కదా, భరతమాత ముద్దు బిడ్డలు. వీరు ఎందరో తెలుగు మహాపురుషులు, మహోన్నతమైన కవులు, కళాకారులు, యుగపురుషులు, చరిత్రకారులు. ఈ తెలుగు గడ్డకు వారు చేసిన అపార సేవలను గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. మట్టిలో మాణిక్యాలు, ఎన్నో వెలకట్టలేని గ్రంథాలు వ్రాసి ఈ తెలుగు నేలను పునీతం చేశారు. ఒకరు ఆ తిరుమల ఏడు కొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన గానామృతముతో మురిపించాడు. ఇంకొకరు శ్రీకృష్ణ లీలలను, వాసుదేవుని లీలను అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా శ్రీమద్ భాగవతాన్ని వ్రాశారు. అదో అద్భుతమైన గ్రంథం. ప్రతి ఒక్కరూ గొప్పవారే, ఎవరూ తక్కువ కాదు. గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తులు వీళ్ళందరూ. అందులో శ్రీమూర్తి మొల్లా కూడా ఉన్నారు. ఎవరి విశిష్టత వారిది. ఒక్కొక్కరికి ఒక్కో చరిత్ర ఉంది. అందరి గురించి చెప్పుకుంటూ పోతే నా ఈ వీడియో సరిపోదు అండి, కనుక సూక్ష్మంగా వివరించాను. అలాంటి గొప్పవారి విగ్రహాల దిమ్మలపై అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్స్ అతికిస్తున్నారు. వారి విగ్రహాలపై కాకులు రెట్ట వేస్తున్నాయి. కనుక మన తెలంగాణ గవర్నమెంట్ వారు కనీసం ఏడాదికి 2 సార్లైనా శుభ్రంగా కడిగించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి ప్రతి ఒక్కరి పుట్టిన రోజులకైనా విగ్రహాల మెడలో పూలమాలలు వేసి గౌరవించడం, వారు చేసిన సేవలను మననం చేసుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తుంటే వారి చరిత్రను గౌరవించిన వాళ్ళమవుతాము. ఇది మన తెలుగోడి సాంప్రదాయంగా భావించి చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అదేవిధంగా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాఠ్యాంశాలలో వీరి గురించి ప్రత్యేకంగా చిన్న బుక్కు రూపంలో అందరికీ వీరి గురించి బోధిస్తే ప్రతి తెలుగు విద్యార్థి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారి చరిత్రని బ్రతికించిన వాళ్ళమవుతాము, వాళ్ళని గౌరవించిన వాళ్ళమవుతాము. కనుక నా కోరికని తెలంగాణ గవర్నమెంట్ వారు మన్నించి వారి చరిత్రని పాఠ్యాంశాలలో తప్పనిసరిగా పెట్టాలని నా ఈ వీడియో ద్వారా వినయపూర్వకంగా చేస్తున్న మనవిది. అన్యదా భావించొద్దు. నా ఈ వీడియో, నా వాయిస్ ఓవర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యగలరని ఆశిస్తూ సెలవు ఉంటా మరి.